హలో వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రిల్సెథ్రిల్ ఛానల్. ఈరోజు మనం సూపర్ టేస్టీ రెసిపీ అయిన సేమియా ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్ సేమియా వేసి బాగా ఫ్రై చేయండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఇంకొక కడాయిలో 2 కప్స్ వాటర్ తీసుకొని బాగా మరిగించండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని ఆ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించండి. ఇలా ఉడికిన ఈ సేమియాని ఒక డ్రైన్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే 2 కరివేపాకు రెబ్బలు, 2 తరిగిన పచ్చిమిర్చి, తరిగిన 1/2 కప్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. తరిగిన 1 టమాటో, తరిగిన 1/2 కప్ క్యాప్సికమ్, 1/2 కప్ పచ్చి బఠానీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించండి. మసాలాలు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. క్యాప్సికమ్ మటర్ లేనట్లయితే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. మసాలాలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ కోసం అరచెక్క నిమ్మరసాన్ని వేసి కలుపుకోండి. ఇక్కడ మీకు పులుపు ఇష్టం లేనట్లయితే ఇది పూర్తిగా స్కిప్ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో నోరూరించే సేమియా ఉప్మా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.